మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన మహోన్నతమైన సర్వశక్తి కలిగిన పుణ్యనామంలో ఈ సభల మొదటి రాత్రి సన్నిధిలో సమకూర్చబడిన దేవుని ప్రియులందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరఫున అందరికీ వందనాలు. వర్తమానంలోకి వెళదాం. ఇందాక చదువుకున్నట్లుగా 68వ కీర్తన 9వ వాక్యం, దేవా ఊళ్ళో వాళ్ళందరి మీద కాదు, రైతు బజార్లో వాళ్ళ మీద, రైల్వే స్టేషన్లో వాళ్ళ మీద కాదు, దేవా నీ స్వాస్థ్యము మీద నీవు వర్షమును సమృద్ధిగా. చిన్న ప్రశ్న పెట్టుకోవచ్చు అక్కడ, ఎందుకు కురిపించారు? క్వశ్చన్ మార్క్. ఎందుకు కురిపించారు? ఇప్పుడు జవాబు చదువుతారు. అమ్మా ఏది అది? ఏది? ఆయన స్వాస్థ్యం అనబడే, ఆయన పేరు పెట్టబడిన ప్రజలు అలసి ఉండగా నీవు దానిని, ఒకటి నీ స్వాస్థ్యము మీద నీవు సమృద్ధిగా వర్షం కురిపించారట, 2 బలపరిచారట. ఈ 2 కార్యాలు దేవుడు చేయడానికి గల ప్రబలమైన కారణం ఏంటంటే, ఆయన పేరు పెట్టబడిన ప్రజలు, భక్తి జీవితాన్ని చేస్తూ ఉన్న ప్రజలు, క్రీస్తుని అనుసరిస్తూ ఉన్న ప్రజలు, క్రీస్తుని కలిగి ఉన్న ప్రజలు, సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన ప్రజలు అలసిపోయి ఉన్నారట. అలసిపోయి ఉన్నారట. దేవుని ప్రజలు అలసిపోయి ఉన్నారట. ఏ అలసట? మన దైనందిన జీవితంలో పలు మార్గాల్లో మనం వెళ్ళాల్సిన పరిస్థితులు. అలా వెళుతున్నప్పుడు ఎవరికైనా అలసట వచ్చేస్తుంది, అలసిపోతాం. దీన్ని ఇంకొక మాటలో చెప్పాలంటే యోబు అంటారు, నా బ్రతుకునందు నేను విసిగిపోయాను, నా బ్రతుకునందు నేను అలసిపోయానబ్బా. ఏది? విశ్వాస వీరుడు విశ్వాసానికి, ఓపికకి తనని మాదిరిగా పెట్టుకోమని యాకోబు తన పత్రికలో రాస్తారు. అంతటి మహానుభావుడి, మహాభక్తుడు అంటారు, నా బ్రతుకులో నేను అలసిపోయాను, నేను విసుగు చెందాను. నేను ఇక విస్తరించను కానీ పైనే చెప్పుకుంటూ వెళ్తాను. ఎందుకు అలసిపోతున్నారు దేవుని ప్రజలు? నేను అన్యజనుల సంగతి, లోకస్తుల సంగతి నేను మాట్లాడట్లేదు. నా ప్రభు సన్నిధికి వచ్చిన ఆయన పేరు పెట్టి ఆయన కొరకు సద్భక్తితో బ్రతుకుతూ ఉన్న ఆత్మీయుల కోసమే నేను మాట్లాడుతున్నాను. ఒక్కొక్క మాట చెప్తాను, ఎందుకు అలసిపోతున్నాం. మొదటి మాట, ద్వితీయోపదేశకాండం 25:18. ద్వితీయోపదేశకాండం 25:18. నీవు ప్రయాసపడి, మీ మానాన మీరు ప్రయాసపడుతున్నారు, మీ బ్రతికేదో మీరు బ్రతుకుతున్నారు, కానీ మీ మానాన మీరు బ్రతుకుతున్నారు, మీ జీవితాన్ని మీరు కొనసాగిస్తూ ఉన్నారు. మరలా చదువుతాం, నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనకనున్న బలహీనులను అందరినీ, ఎవరాళ్ళు? నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న స్వాస్థ్యములోకి వెళ్లకుండా వాళ్ళు మిమ్మల్ని అడ్డుకున్నారు, హతము చేశారు. ఎవరు వాళ్ళు? 17వ వాక్యం, మీరు ఐగుప్తులో నుండి వచ్చుచు ఉండగా మార్గమున. చెప్పండి అబ్బా, ఎవరాళ్ళు? అమ్మలక్కలు కాదు. ఏడాదికి ఒకసారి బైబిల్ చదివితే ఇలాగే ఉంటుంది. ఏడాదికి ఒకసారి బైబిల్ చదివితే ఇలాగే ఉంటుంది. అమ్మలక్కలు.
ఎవరాళ్ళు? అమాలేకీయులు. గమనించండి, శత్రువు ఎంత దుర్మార్గుడంటే, అందరు నన్ను చూడాలి, డ్రామాటిక్గా చెప్పే మాటలు, హావభావాలు మీరు ఈజీగా గుర్తుపట్టాలి. 430 సంవత్సరాల క్రితం ఇదిగో ఇది కనాను, ఇది ఐగుప్తు. ఇది కనాను, అది ఐగుప్తు. ఐగుప్తులో ధాన్యం ఉన్నదని తెలిసి కొనడానికి వెళితే అక్కడ జరిగిన సంభవాలు తెలుసు. ఫరో యోసేపుని అడిగారు, మీ నాన్నగారు వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పాడు విషయం. మీ ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారు మొత్తాన్ని వచ్చేయమని చెప్పమన్నారు. చెప్పారు, వినండి. 70 మందితో ఇదే అమాలేకీయుల పట్టణము మీదుగా ఇలా వెళ్ళారు. శత్రువు చూడండి, 70 మంది ఉన్నప్పుడు వాళ్ళని కొట్టి చంపేసి ఉంటే ఏ ఇబ్బంది ఉండేది కాదు కదా. శత్రువు ఎట్లాంటివాడు తెలుసా? నువ్వు 70 మంది ఉన్నారా, 7,000 మంది ఉన్నారా, 7 లక్షల మంది ఉన్నారా, లేకపోతే 30 లక్షల మంది ఉన్నారా, వాడికి అనవసరం. నువ్వు ఎట్టెళ్తున్నావో చూస్తాడు. మీకు అర్థమయ్యేటట్లు చెప్పనా? మీరు ఆదివారం ఎంచక్కా శుభ్రంగా తయారైపోయి సినిమా థియేటర్కి వెళుతున్నారు అనుకో, మీకు ఎట్లాంటి యాక్సిడెంట్లు జరగవు, మీకు ఎట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు రావు. చక్కగా ఆదివారం అర్జెంటుగా రెడీ అయిపోయి బైబిల్ అట్టుకొని మీరు ప్రార్థనకి వెళ్ళేటప్పుడే కుక్క అడ్డం వచ్చి తొక్కేస్తుంది మిమ్మల్ని. మీకు అర్థమైందా? ఇప్పుడు 70 మంది ఉన్నప్పుడు పెటా అని కొడితే సచ్చూరుకునేవాళ్ళు 70 మంది. అసలు ఇశ్రాయేలీలు అనేవాళ్ళు ఉండేవారు కాదు. కానీ వాళ్ళు ఎటు వెళ్తున్నారు? మనోళ్ళే బానిసత్వానికి వెళ్తున్నారు. గో వెల్కమ్ బొకేలీరా. ఆ 70 మందికి 70 బొకేలి వెళ్తారు నరకానికి. ఇప్పుడు 30 లక్షల మంది కనానుకు వెళుతూ ఉంటే అడ్డుకుంటున్నాడు ఈడు దొంగ సచ్చినోడు. ఎర్ర సముద్రం దాటిన తరువాత ప్రయాణ బడలికి చేత, ప్రయాసము చేత అలసి ఉండగా శత్రువు ఇదే అదును అనుకున్నాడు, ఇదే తగిన సమయం అనుకొని దొమ్మిగా వచ్చి పడిపోయాడు. దైవ జనాంగమా గమనించాలి. శత్రువైన సాతాను, అపవాది ఎంత కుయుక్తిపరుడో మీరు ఒక్కసారి గమనించండి. నీవు ప్రయాణ బడలికి చేత ఏంటది ప్రయాసపడి అలసి ఉండగా వాడు ఛాన్స్ ఎదురు చూస్తాడు. ఆదికాండం 25 29-30 చదవండి. ఆదికాండం 25వ అధ్యాయం 29-30. ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి ఇదే అదును అనుకున్నాడు. ఇదే అదును అనుకొని వానియా నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇచ్చి చిక్కుడుగాయ కూర నీకు ఇస్తా. సాతానుగాడు ఎట్లాంటోడు తెలుసా? అవకాశవాది. అదును చూసి నిన్ను దెబ్బ కొడతాడు. అబ్రహాము కరువు తట్టుకోలేక ఐగుప్తుకు వెళితే, ఐగుప్తు ఫరో ఎదుట నిలవబడి ఉన్నప్పుడు ఫరో సేవకులు శారమ్మని పొగడ్డం, శారమ్మని ఏకంగా ఫరోకి అంటగట్టి తీసుకెళ్ళి అంతఃపురంలో వదిలిపెట్టారు. అంటే శత్రువు ఎట్లాంటోడంటే, నీవు ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలో అలసిపోతావో, ఎప్పుడైతే ప్రయాస తట్టుకోలేని పరిస్థితులు వస్తాయో, సాతానుగాడు దాన్ని ఈజీగా పట్టేస్తాడు. అసలు ఈ ప్రయాస ఎక్కడిది? అలసట అనేది ఎక్కడి నుంచి వచ్చింది? యోబులో ఉంటుంది, నిప్పు రవ్వలు ఎగిసి పడ్డట్లుగా మనుషులు పుడుతూ ఉన్నారు. ప్రయాసని అనుభవించడానికి
ప్రయాసని అనుభవించడానికి నిప్పు రవ్వలు ఎగిసి ప్రయాస ప్రయాస ప్రయాస. ఎవరు తీసుకొచ్చి పెట్టారు ఈ ప్రయాస మనిషి జీవితంలో? అప్పటి వరకు ఆదాము హవ్వ చెట్ల ఫలాలు తినాలంటే తిన్నగా చెట్టు దగ్గరికి వెళ్ళి ఇదో అని కొరుక్కో తినడమే. ఏ రోజు నేల చూపులు చూసిన వాళ్ళు కాదు. ఎప్పుడైతే సాతానుగాడు ఒక బలహీనమైన సమయాన హవ్వని మోసపుచ్చాడో ఆ రోజున దేవుడు వాళ్ళిద్దరికీ హెచ్చరిక చేస్తూ అంటారు, ఇక మీదటి నీ బ్రతుకులో ప్రయాసతో కూడిన పంటని, ప్రయాసతో కూడిన బ్రతుకుని నీవు అనుభవిస్తావు. దైవ జనాంగమా, మొట్టమొదటిగా చెప్తున్నాను, మనిషి జీవితంలో ప్రయాస అలసట రావడానికి కారకుడు ఆదాం. Adam brought sin into the world. Jesus brought saintliness into the world. మొదటి ఆదాము ఈ లోకానికి పాపాన్ని తీసుకొచ్చాడు. పాపము వలన ప్రయాస, అలసట, తుదకు మరణం. అందుకే కడపటి ఆదాముతో పోల్చబడిన యేసు క్రీస్తు ప్రతిరోజు సాధ్యమైనంత వరకు ప్రతి వీధిలో, ప్రతి సందులో, ప్రతి గొంతులో నిలబడి ప్రయాసపడి, మాట్లాడండి అందరూ, కొనసాగించండి నా మాట, ప్రయాసపడి భారాన్ని మోస్తూ ఉన్నా, మాట్లాడాలి, భారాన్ని మోస్తున్నా, స్పందించాలి, భారాన్ని మోస్తున్నా సమస్త జనులంటే జాతి, కుల, మత, వర్గ, పేద, ధనిక ఏ భేదము లేదు. ప్రయాసపడి భారాన్ని మోస్తూ ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, ఐ విల్ గివ్ యూ రెస్ట్. నేను మీకు విశ్రాంతిని, ప్రశాంతతని, సమాధానాన్ని అనుగ్రహిస్తాను. గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రజలు ఎర్ర సముద్రం దాటాక ప్రయాణ బడలిక చేత ప్రయాసపడి అలసిపోయినప్పుడు శత్రువు వచ్చాడు. ఏశావు అలసిపోయి ఉన్నప్పుడు యాకోబు అదును చూసి జ్యేష్ఠత్వాన్ని కొట్టేశాడు. అబ్రహాము కరువు చేత అలసిపోయినప్పుడు ఆ బలహీన సమయాన్ని ఫరో వాడి అధికారులు సొమ్ము చేసుకోవడానికి శారమ్మని, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఊహించని, జరగకూడని పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ఒకవేళ మీ దైనందిన జీవితంలో ఏ ప్రయాస చేత అలసిపోయి ఉన్నారో ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మీ హృదయ అంతర్భాగపు ఎదలోతులు గమనించారు గనకనే ఈ మాటలు చెప్తున్నారు. ఏ బలహీన సమయంలో మీకున్న స్వాస్థ్యాన్ని పోగొట్టుకున్నారో, ఏ బలహీన సమయంలో, ఏ అనాలోచనగా ఉన్నప్పుడు మీ జ్యేష్ఠత్వాన్ని, మీ ఆస్తిని, మీ స్వాస్థ్యాన్ని, మీకు కలిగినది పోగొట్టుకున్నారో, ఖచ్చితంగా ఈ రాత్రి ప్రభు పేరట చెప్తున్నాను, మీరు అలాంటి ప్రయాస చేత మీ హృదయాలు అలసిపోయి ఉన్నాయా? ఖచ్చితంగా నా దేవుడు బలపరచబోతున్నాడు, నెమ్మదిని కలుగు చేయబోతున్నాడు, మీ స్వాస్థ్యాన్ని మీకు ఇవ్వబోతున్నాడు ప్రభు. 2, ఎందుకు అలసిపోతాం? చదువుదాం. 6వ కీర్తన 6వ వాక్యం. 6వ కీర్తన 6వ వాక్యం. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీళ్లు విడుచుచు నా పరుపు తేలిపోతుంది, నా కన్నీళ్ల దెబ్బకి నా తలగడ హచ్చు బాబాయ్ తలలపైకి. నేను చెప్తున్న సందర్భాలు, నేను చెప్తున్న చరిత్ర సత్యాలు, ఆ స్థానంలో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నీవు నుంచో. అదిగో లైవ్లో చూస్తూ ఉన్న దైవ జనాంగమా, ఒక్కొక్క చరిత్ర సత్యాన్ని నేను వివరిస్తూ ఉన్నప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నీవు నుంచో. ఈ కీర్తన మనం చదివితే గుండెలు బాదుకుంటూ ఏడుస్తాడు దావీదు. ఎందాకా కరుణించవు ఉందా మాట?
అదే, ఎంతవరకు కరుణించవు, ఎందాక కరుణించవు. చదువుకుంటూ వెళితే రోగం ఎక్కువైపోయింది, బలహీనతలు ఎక్కువైపోయినాయి. తిన్న అన్నం వంట పట్టట్లేదు, కంటి మీద కునుకు లేదు, ఒంట్లో ఆరోగ్యం లేదు, నిలకడగా నిలబడలేక, కుదురుగా కూర్చోలేక అల్లాడిపోతున్నాను. నేను మూలుగు చేత నేను అలసిపోయాను. ప్రతి రాత్రి ఎవ్రీ నైట్ చెప్పండి. దావీదైతే శరీరంలో అనారోగ్యం వచ్చినందువల్ల బలహీనతను తట్టుకోలేక అల్లాడిపోతూ మూలుగుతూ కన్నీళ్లతో తలగడ తడిసిపోతుంది, ఏకంగా పరుపు కొట్టుకెళ్ళిపోతుంది. ఈ రాత్రి మిమ్మల్ని అడుగుతున్నాను. చాలామంది చెప్తూ ఉంటారు, నిద్ర లేని రాత్రులు ఎన్ని గడిపుంటానో, కన్నీళ్లు కార్చుట వలన నా కళ్ళు కృషించిపోయాయి, నా కన్నులు చివికిపోయినాయి. చెప్పుకోలేక మూలగడం అంటే ఏంటి తెలుసా? మనోవ్యాధి. కొంతమంది చెప్పుకోలేక చెప్పుకోలేని సమస్యలు. మనోవ్యాధి అనే మాటకి నిలువెత్తు నిర్వచనం చెప్తాను, వినండి. మనోవ్యాధి అంటే ఇంకొకళ్ళతో చెప్పుకోలేనిది, అలాగని గుండెల్లో దాచుకోలేనిది. We can't share, అలాగని we can't share. ఇదే మనోవ్యాధి. ఇంత ప్రతికూలమైన వాతావరణంలో నా తండ్రి ఆకాశం వైపు ఆశ్చర్యకరమైన హస్తాన్ని చాపి ఈ మాటలు అందిస్తూ ఉన్నారంటే, మీరే కాదు, ఈ సాంకేతిక పరిజ్ఞానం కాదు, ఈ శబ్ద యంత్రం ద్వారా ఈ చుట్టుప్రక్కల ఎంతమంది అయితే నా దేవుని మాటలు వింటూ ఉన్నారో, ఏ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మీరు మూలుగుతూ కనీసం ఏడుస్తూ ఉన్న చప్పుడు కూడా ప్రక్కన వాళ్ళకి వినబడకూడదు, భర్తకి తెలియకూడదు, పిల్లలకి తెలియకూడదు, నా భార్యకి తెలియకూడదు ఏడుస్తున్నారో, ఈ రాత్రి నా ప్రభు చూస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పనా, యేసు అందరిని ఎరిగినవాడు, ఆంతర్యములు ఎరిగినవాడు. ఖచ్చితంగా ఈ రాత్రి నా ప్రభు గాయపడిన హస్తముతో మిమ్మల్ని ముట్టబోతున్నాడు. నమ్మిన వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ పెద్దగా బిగ్గరగా హల్లెలూయా అని కేకలేస్తారేమో అనుకున్నానే. వేశారా? మంచిది. మనం ఆరాధిస్తూ ఉన్న ప్రభు ఉన్నవాడు, మాట్లాడాలి ఉన్నవాడు. రాజమండ్రిలో 14 ఏళ్ల క్రితం బొమ్మూరు అనే చోట ఒక సిమెంట్ రోడ్లో ప్రార్థన పెట్టాం, పాటలు పాడుతూ ఉన్నాం, స్తుతి ఆరాధనలు. ఇదే చెప్తున్నాను, ప్రభు ఉన్నవాడు అనువాడు. ఆయన మన మధ్యలో ఉన్నారు అంటే ఉనికి గుర్తుపట్టాలి. చెప్పండి, ఏం గుర్తుపట్టాలి? ఆయన మన మధ్యలో ఉన్నారు అంటే ఏం గుర్తుపట్టాలి? ఉనికి గుర్తుపట్టాలి. చక్కగా స్తుతి ఆరాధన చేయండి. ప్రభువా, మీ కటాక్షం నా మీద ఉన్నట్లయితే నన్ను తాకండి, మీ గాయపడిన హస్తముతో నన్ను ముట్టండి, మీ గాయపడిన హస్తముతో నన్ను ముట్టండి అని స్తుతి ఆరాధన చేయమంటున్నా. నేను అక్కడే కీబోర్డ్ పెట్టుకొని పాటలు పాడుతున్నాను. కీబోర్డ్ పెట్టుకొని చెమటలు పట్టేసే కళ్ళన్నీ చెమటల చేత మండిపోతున్నాయి. నేను కీబోర్డ్ వాయిస్తూ మైక్ పట్టుకొని మైక్ దూరం తీసి కళ్ళెడు తుడుచుకుంటే ఇట్లా అన్నా. ఒక ఆవిడ అక్కడికి వచ్చి హైగారు అంటుంది. హైగారు కాదు, యేసయ్యని పిలవమంటే నన్ను పిలుస్తావు, వెళ్ళావు. హైగారు ప్రభుని పిలవ. మరలా స్తుతి ఆరాధన చేస్తా ఉన్నాం. అడగండి, మీ కటాక్షం నా మీద ఉన్నట్లయితే నన్ను దాటి వెళ్ళదు ప్రభువా, మీ గాయపడిన హస్తంతో నన్ను ముట్టండి ప్రభువా అని అడగమంటున్నాను. ఈలోగా నా భుజం తడుతున్నారు ఎవరో. ఏంటి
సంఘ పెద్దలు, ఏంటన్నా అన్నా ఆ సిస్టర్ గారు ఏదో మాట్లాడుతుందంట. ఆ సిస్టర్ గారు ఆవిడికి సరే బుద్ధి లేదనుకోండి, మీకేమైంది? ఆరాధన చేయమని ప్రభువుని పిలవమంటే నన్ను పిలుస్తారు ఏమిటన్నా? కాదు అమ్మా చూపెట్టమ్మా. ఏంటి చూపెట్టేది? అప్పటి వరకు ఎట్లా పిలిచింది ఆమె, ఇప్పుడు చూడండి చూస్తే 2 చేతులకి రక్తం. అచ్చి బాబోయ్, స్తుతి ఆరాధనలో కింద పడిపోయి ఆ సిమెంట్ రోడ్లో చేతులు దోక్కుపోయినా ఏమోనని బ్రదర్స్కి చెప్పి, మీరు జరిపించండి రా, నువ్వు పక్కరమ్మ, నువ్వు పక్కరా. ఏమైందమ్మా? అయ్య గారు నేను ఇట్లా పెట్టుకొని, ప్రభువా మీ కటాక్షం నా మీద ఉన్నట్లయితే మీ గాయపడిన హస్తముతో నన్ను ముట్టండి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ విరిగి నలిగిన మనస్సుతో నేను అడుగుతున్నారు. మీరు ఉన్నవారు అనువాడు కదా, మీరు ఉన్నారు అంటే ఉనికి గుర్తుపట్టాలంటున్నారు పాస్టర్ గారు. మీరు నన్ను ముట్టండి ప్రభువా. ఎవరో నన్ను దాటి వెళుతున్నారు, 2 చేతులు పెట్టేసి వెళ్ళిపోయారు. ఇదేమిట్రా ప్రభువును ముట్టమంటే, ఎవరు నన్ను ముట్టిందని కళ్ళు తెరిచి చూసా, ఎవరు లేరు. చూస్తే అప్పట్లో మాకు సెల్ ఫోన్లు కూడా లేవు మా బతుక్కి, లేకపోతే మేము కూడా వీడియో తీసి పెట్టేవాళ్ళం. నమ్మిన వాళ్ళు అల్లేరు చెప్పండి, ఇంకేటి కావాలి? 2 సాక్ష్యం ఉంటేనే సరిపోద్దంటగా. ఉన్నవాడు అనువాడు అంటే ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఖచ్చితంగా మీరు ఎలాంటి శరీర బలహీనతల చేత మూలుగుతూ ఎన్ని సంవత్సరాలైనా సరే, పుట్టుకతోనా 12 సంవత్సరాలా, 8 సంవత్సరాలా, 18 సంవత్సరాలా, 38 సంవత్సరాలా, నా ప్రభువుకు అసాధ్యమైనది ఏది లేదు. ఆరోగ్య ప్రదాత, అవయవ నిర్మాత, సృష్టికర్త. అనారోగ్యం చేత మీరు అలసిపోయి మూలుగుతుంటే ఈ రాత్రి యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగునగాక. ఎన్ని రాత్రులు మీరు అల్లాడిపోయి ఏడుస్తూ ఉన్నారో, ఖచ్చితంగా అలసిపోయిన మీ బ్రతుకులు ఉల్లసింప చేయునుగాక. స్తోత్రం చెప్పండి. నెక్స్ట్, ఎందుకు అలసిపోతాం? సమూయేలు మొదటి గ్రంథం 30, సమూయేలు మొదటి గ్రంథం 30 సమూయేలు మొదటి గ్రంథం 30 4వ వాక్యం. 4 ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా. 6వ వాక్యం. తమ కుమారులను బట్టి తమ కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము అలసిపోయారు. కీర్తనకారుడు అంటారు, నీ స్వాస్థ్యము మీద వర్షము సమృద్ధిగా, అది అలసి ఉండగా నీవు దానిని బలపరచు. ఇక్కడ గమనించండి, ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చారట, ఏడ్చి 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 అలసిపోయారట, తమ ప్రాణాలు విసిగిపోయాయట. ఎవరి కోసం, ఎందుకోసం అంటే తమ కుమారులను బట్టి తమ కుమార్తెలను బట్టి తల్లిదండ్రుల యొక్క ప్రాణం అలసిపోయింది. ఒక సేవకునిగా మిమ్మల్ని అడుగుతున్నాను, మీ కుమారులను బట్టి మీ కుమార్తెలను బట్టి మీ ప్రాణాలు తెప్పరిల్లున్నాయా, లేకపోతే కన్నీళ్ల మధ్యలో కాపురం చేస్తున్నాయా? ఒక్కసారి ఆలోచించండి. ఎవరో అనేక కుటుంబాల్లో యవనస్తుల యొక్క పరిస్థితులు, తల్లిదండ్రులు ఒకప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి, అమెరికాకి వెళ్ళాలి, ఆస్ట్రేలియా వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలి కోరుకున్నారు. కానీ ఇప్పుడైతే ఏవీ లేకపోయినా పర్వాలేదు నాయన, కండ్ల ముందుంటే చాలు బాబో, మా రెక్కల కష్టంతో నిన్ను పెంచుకుంటావురా బాబు అనే స్థాయికి వచ్చారు. ఎందుకంటే అపవాది అయిన సాతాను, విరోధి అయిన సాతాను యవనస్తులనే పట్టుకున్నాడు.
ఇటు రాజకీయ నాయకులకి యవనస్తులే కావాలి, సాతానుగాడికి యవనస్తులే కావాలి, ప్రజాప్రతినిధులకి యవనస్తులే కావాలి, ఉద్రేకాలు రెచ్చగొట్టడానికి యవనస్తులే కావాలి, అల్లర్లు చేయడానికి ఆకతాయి పనులు చేయడానికి యవనస్తులే కావాలి. యవనస్తుల జీవితాల్లో చెడగాటం ఆడుతున్నాడు సాతానుగాడు. ఎంతమంది తల్లిదండ్రులు తమ తమ కుమారులను బట్టి, తమ తమ కుమార్తెలను బట్టి చెప్పి 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 ప్రాణం విసిగిపోయింది, అలసిపోయింది. హాగరు తన బ్రతికే తనకు భారం అయిపోతే పట్టుమని 13 ఏళ్ళు లేవు వాడికి, పట్టుమని 13 సంవత్సరాలు లేవు వాడికి, ఇష్మాయేలుకి. వాడు ఎంత పనికిమాలిన పనులు చేస్తున్నాడు, అడవి గాడిదలాగా ఎత్తి మొండ్ల పొదలో విసిరి వీడి చావుని నేను చూడలేను అంటే తన అర్థమే, చావరా. నవమాసాలు మోసి పేగు తెంచి రక్తాన్ని పంచి పెంచిన తల్లి చావరా చావు అంటుందంటే ఎంత విసిగిపోయి ఉంటుంది, ఎంత అలసిపోయి ఉంటుంది ఆ తల్లి ప్రాణం. ఖచ్చితంగా దేవుడు చెప్తున్నారు, సేవకుడు చెప్తున్నాడు, దేవుడు తన ప్రజలు అలసిపోయి ఉండగా తన స్వాస్థ్యం మీద వర్షం సమృద్ధిగా కురిపించారట. ఎందుకంటే అలసిన ప్రాణాల్ని తృప్తిపరచడానికి, అలసిన ప్రాణాల్ని తెప్పరిల్ల చేయడానికి. నెక్స్ట్ ఇంకో మాట, 69వ కీర్తన 3వ వాక్యం. కీర్తన 3వ వాక్యం. నేను మొర్రపెట్టుట చేత అలసిపోయాను, నా గొంతుక ఎండిపోయింది, నా కళ్ళు క్షీణించిపోయాయి. చాలు, తలల పైకెత్తండి. క్రైస్తవులంటేనే ప్రార్థన చేసుకునేవాళ్ళు అందరు కూడా అదే అంటారు. మీరు ఇక్కడికి వస్తూ ఉంటే ప్రార్థన వాళ్ళు రే, వాళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు రే, వాళ్ళు ప్రార్థన వాళ్ళు రే. ఎస్, మనల్ని అందరినీ చూసిన వాళ్ళందరూ ప్రార్థనోళ్ళు అంటారు. ఎస్, మనం ప్రార్థనే చేస్తాం. కాకపోతే కొంతమందికి కాదు, చాలామందికి ఎందుకో మనం నచ్చం. మనం ప్రార్థనేగా ఏమ్మా మనం ప్రార్థనే చేస్తాం, చేతబడులు చేస్తామా? ప్రార్థనే చేస్తామా లేకపోతే నిమ్మకాయలు పట్టుకెళ్ళి ఇట్లా మనం ప్రార్థన చేస్తావా లేకపోతే నిమ్మకాయ తీసుకెళ్ళి ఇట్లా అంటావా? ప్రార్థనేగా, చేతబడులు కాదుగా. లేకపోతే ఇట్లా సభలు పెట్టి ఈడు చెప్పించబడిపోను కాక ఆడు చెప్పించబడిపోను కాక అని అంటావా? లేదే, ప్రార్థనేగా. నరేంద్ర మోదీ గారు మొదలుకొని సామాన్యుడి వరకు 146 కోట్ల ప్రజానీకం సుభిక్షంతో, సంతోషంగా, సస్యశ్యామలాభివృద్ధితో ముందుకెళ్ళాలి. భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలవాలి. ఇదేగా ప్రార్థన, అంతేగా. ఇప్పుడు భక్తుల సంగతి చెప్తారు. అందరూ అనుకునేది అదే, వీళ్ళు ప్రార్థనోళ్ళు. కానీ భక్తుడు ఏమంటున్నాడమ్మా? నేను మొర్రపెట్టుట చేత. ఎందుకు అలసట? ఎందుకు విసుగు చెప్తాను. మనం బాగా తెలుసు. లోకాసువార్త 18 వారు విసుకక ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలన్న ఉద్దేశంతో ఈ ఉపమానం. మరి చదవండి. ఎవరాళ్ళు? దే ఆర్ ప్రేయర్ వారియర్స్. మీకు అర్థమవుతుందా? ప్రార్థనా వీరులు, ప్రార్థనా యోధులు, రాత్రి మగళ్ళు ప్రార్థన. ఇదే చెప్తున్నా. మన ప్రభువు ప్రవక్త, అందరిని ఎరిగినవాడు, సమస్తాన్ని ఎరిగిన ప్రభు. మీకు చెప్తాను వినండి. ఎంతటి ప్రార్థనా పరులైనా ఏదో ఒక సందర్భంలో విసుకొచ్చేస్తుంది. అందుకే ప్రభు అంటారు, వారు విసుకక. ఎవరాళ్ళు? పోరాట పటిమ కలిగిన ప్రార్థనా వీరులు. ఎంతటి ప్రార్థనా వీరులైనా ఏదో ఒక సందర్భంలో విసుకు, అలసట. ఇక నేను చేయను బాబా, నేను ఇక ప్రార్థన చేయను, నేను ఇక ప్రార్థనకు రాను, నేను ఇక పాటలు పాడను, నేను వాక్యం చదవను. వై? ఎంతకాలం ప్రార్థన చేయాలి? కార్యాలు జరగట్లేదు కదా.
అంటే చాలామంది అంటారు, దేవుడు నన్ను నా కుటుంబాన్ని అలక్ష్యం చేస్తున్నాడు, దేవుడు నన్ను నా కుటుంబాన్ని అలక్ష్యం చేస్తున్నాడు. ఇంకొంతమంది ఇంకొక అడుగు ముందుకేసేంత ఊరుకో వదిన, అలక్ష్యం కాదది, ఏకంగా అన్యాయం చేశాడు మనల్ని. ఏం చేశాడంట? అన్యాయం చేశాడు మనల్ని. ఏం చేశాడంట? నేను గనక పక్కనుంటే ఈ ఆంటీకి పెట్ట జస్ట్ 2 strokes అంతే, పగిలిపోద్ది. అన్యాయం. ఇవేమో అలక్ష్యం అంట, ఇవేమో పగిలిపోద్ది. జాగ్రత్త. అట్లా కతే పెద్దోళ్ళు కాబట్టి మనం పని చేయకూడదు. కానీ వై నిజముగా మొర్ర పెట్టినప్పుడల్లా ప్రభు ఎక్కడ ఉంటానన్నారు? నా దేవుని మాట అబద్ధం కాదు కదా. నిజముగా మొర్ర పెట్టినప్పుడల్లా ఎక్కడ ఉంటానన్నారు? మరి నీ ప్రార్థనలో లోపం. మార్తా మరియలు చెప్పి పంపించారు, నీవు ప్రేమించుచు ఉన్న లాజరు ప్రభు రాకపోగా, ఆడు చచ్చిపోగా, చనిపోయిన 4 రోజుల తర్వాత నింపాదిగా వస్తున్నాడు ప్రభు. మార్తమ్మ వెళ్ళిపోయింది ఆ సెంటర్కి. మార్తమ్మ ఆ సెంటర్కి వెళ్ళిపోయి పెట్టి, బోధకుడా నీవు మా ఇంట్లో ఉన్నైతే మా తమ్ముడు సచ్చేవాడే కాదు, అసలు రమ్మంటే ఎందుకు రాలా? ఇంటికి వచ్చినప్పుడల్లా మిక్చర్ ఇచ్చాం లేదా, కాఫీ ఇచ్చాం లేదా, ఉల్లిపాయలు జీడిపప్పు వేసి ఉప్మా పెట్టాం లేదా, సెల్లర మార్చి 2 రూపాయలు సంత పెట్టాం లేదా, ఎందుకు రాలా? ప్రార్థనలో తేడా. ఆ కాన్సెప్ట్ చదవండి. కాన్సెప్ట్ ప్రారంభంలో ఉంటుంది. యేసు మార్తను, మరియను, లాజరును ప్రేమించెను. వీళ్ళు కబురు ఏం చేశారు? వీళ్ళు ఏమని కబురు పెట్టారు? నీవు ప్రేమించుచు ఉన్న లాజరు. ప్రార్థనలో తేడా. నేను 3 ప్రేమించా, నా దగ్గర దెప్పిపోటు వ్యవహారాలు వద్దు, శాఖలు వద్దు, యాస్ట్రాలు వద్దు. లాజర్కి అనారోగ్యం ఉందంటే వచ్చేవారు ఆయన. నీవు ప్రేమించుచు ఉన్న లాజరు, ఎక్స్ట్రా ఫిట్టింగ్లు వద్దు. జనరల్గా ప్రార్థన చేద్దాం. కొంతమంది ఉంటారు ప్రార్థన చేయాలంటే అంత్యప్రాస, మొదటి ప్రాస, ఇంకా అట్లాంటివి ఏమన్నా ఒకసారి నేను కారులో బయలుదేరాను ప్రార్థనకి. వెనక 2 బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళల్లో ఒకడిని, రే బెదరో ప్రార్థన చేయరా అన్న, ప్రయాణానికి ప్రార్థన చేయమన్నా. దయగలిగిన మా తండ్రి, ప్రభా అన్నా నా స్టోన్ బాగాలేదు కానీ నువ్వే చేసి ప్రయాణానికి ప్రార్థన చేయరా అంటే, అన్న నా స్టోను అంటే వాడు అనుకుంది ఏంటంటే ప్రార్థన చేయాలంటే వాయిస్ బేసు, దయగలిగిన మా తండ్రి రానా మేము ఇవాళ ప్రార్థనకు వెళ్ళి ఉండగా మీ కృప, మీ సన్నిధి, గొప్ప దేవుడు, ఉన్నవాడు, అనువాడు, ప్రభాకరుడు, రక్షకుడు. అది అంటే ప్రార్థన చేయాలంటే ప్రాస ఉండాలి, గ్రామర్ ఉండాలి. ఎందుకురా? గుండె ఎదలోతుల్లోంచి వచ్చేదే కదా ప్రార్థన. స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలామంది దేవుని మీద విసిగి చెందున్నారు. దీన్ని అలసట అంటారు. ప్రార్థన చేద్దాం, నేను చేయను, మీరు చేసుకోండి, నేను చేయను. ఒక్క గడి అయినా నాతో ఉండి ప్రార్థన చేయండి. ఓకే బతుకుడు, ఓకే మీరు వెళ్ళండి, మేము ఇక్కడ కూర్చొని ఉంటాం. ఆయన అట్టు వెళ్ళడం, వీళ్ళు నిద్రపోవడం. విసుగు, అలసట. దైవ జనాంగమా, కొంచెం ఆలస్యం అవ్వచ్చు. యెషయాగ్రంథం 30:18. యెషయాగ్రంథం 30:18. మీ యందు దయచూపవలెనని, బాబు ఇంటెన్షన్ అదే, మీ యందు దయచూపవలెనని, కొంచెం ఆలస్యం అవుతుంది, మిమ్మల్ని కరుణింపవలెనని. ఆయన సింహాసనం మీద కాలు మీద కాలేసి కూర్చొని లేడు, మీకోసమే నుంచొని ఉన్నాడు, మీకు మేలు చేయాలనే ఉన్నాడు. ఆ వాక్యం చివరిలో కడితే, యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారందరూ, అది ఉండట్లేదు మనకు. ఎందుకు అలసిపోతున్నారు ప్రార్థనలో? కార్యాలు చేస్తారు కదా ప్రభు. సరే బా, ఈ శుభవేళ, వాళ్ళ తారీఖు ఎంత? మంచి రోజు అంటగా ఇవాళ 26/5. గతంలో ఏ ప్రార్థనలు అయితే ప్రభు దగ్గర నుంచి సమాధానం రాక, ప్రత్యుత్తరం రాక మీ హృదయాలు అలసిపోయాయో,
ఈ శుభరాత్రి, ఈ మొదటి రాత్రి మీ ప్రాణాలు తెప్పరిల్లేటట్లుగా నా ప్రభు కార్యాచరణ ప్రారంభిస్తున్న రాత్రి. నమ్మిన వాళ్ళందరూ, విశ్వసించిన వాళ్ళందరూ పదే పదే పలకండి, ఆమేన్ 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 అని పలకండి. గత కొద్ది కాలముగా ఏ ప్రార్థనలు అయితే మీకు ప్రత్యుత్తరం రాక, జవాబు రాక, కార్యాలు జరగక మీరు అలసిపోయారో, యేసు నామములో మీ హృదయాలు తెప్పరిల్లేటట్లుగా, ఓరడింపబడేటట్లుగా కార్యాచరణ జరుగునుగాక. హల్లెలూయా. నెక్స్ట్ యెషయా గ్రంథం 47:13. యెషయా గ్రంథం 47:13. నీ విస్తారమైన యోచన వలన అలసట ఎందుకు వచ్చుద్దట? అలసట ఎందుకు వచ్చుద్దట? కొంతమంది చిన్న పిల్లలు, తలనొప్పిగా ఉంది, తలపోటుగా ఉంది, భరించలేకపోతున్నాను అన్న వెంటనే పెద్దోళ్ళు ఏమంటారు? ఏమే, సోనియా గాంధీ కూడా ఇన్ని టెన్షన్లు లేవనుకుంటాం కదా, నీకెందుకే ఇన్ని టెన్షన్లు అంటారు. ఏది ఆ వయసులో ఏం ఆలోచనలు, బుర్రేడెక్కిపోయేటట్లు. ఈ వాక్యం అంతా చదువుకుంటే కొన్ని విషయాలు చెప్తాను. చదువున్నానా? మరలా చదువు. నీ విస్తారమైన యోచనల వలన అని అలసిపోయి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాస చర్యలు చెప్పేవాళ్ళు అని అనుకుంటా. బాయ్, ఓ పని చేయబ్బా, నీకు పలాంది రాబోతుంది, నువ్వు ఇది కనుక చేస్తే, శాంతింపజేస్తే నీకు ఇది, నువ్వు అనుకుంటున్నావు. వాళ్ళ దగ్గరకు వీళ్ళ దగ్గరకు పరిగెడుతున్నావు, ఉత్త పుణ్యానికి డబ్బులు కరగ తీసుకుంటున్నావు. ఒరి బాబు, అవన్నీ వృధారా. మీరే చదువుకోవాలి, ఆ వాక్యాలు మీరే చదువుకోవాలి. చదువమ్మ 2వ లైను. ఏ లోకంలో ఉన్నావురా నువ్వు? సెకండ్ కాన్సెప్ట్ చదువు. అందులో కంప్లీట్ అవుట్ ఆఫ్లో ఉన్నావురా నువ్వు. ఎక్కడో బుర్రేడెక్కింది నీకు. చదువమ్మా. ఓయమ్మ, నువ్వు అస్సలే ట్రాక్లో లేవు. ఎవరమ్మా అది? సహోదరి ఎవరమ్మా అది? ప్రార్థన అయిన తర్వాత ఈ జ్ఞాపకం ఇస్తా. పో, పండగ చేసుకోపో. అది కరెక్ట్. ఎవరాళ్ళు? అందుకే మిమ్మల్ని చదువుకోమని. చదవండి అందరూ. చదువునానా? చిల్లంగోళ్ళు, చేతపళ్ళు చేసేవాళ్ళు, వాళ్ళందరూ నీ దగ్గరకు వచ్చి అవేమి నీ మీదకి రాకుండా ఆపేస్తారేమని వాళ్ళని వీళ్ళని నమ్ముతున్నావేమిట్రా? నా నజరేయుడైన యేసుని నమ్ముకో. రాజుల్ని, రథాల్ని నమ్ముకోవడం కంటే, నరాలాడుతున్న నరుణ్ణి నమ్ముకోవడం కంటే, గుర్రాలు రథాలను నమ్ముకోవడం కంటే, నజరేయుడైన యేసును ఆశ్రయించుట నరునికి మేలు. ఇప్పుడు ప్రారంభించండి వాక్యాన్ని. 13. విస్తారమైన ఆలోచనల చేత నీవు తలలు పైకెత్తండి. అది చేద్దాం, ఇది చేద్దాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం, అది కడదాం, ఇది కడదాం, ఇది కొందాం, అది కొందాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం, ఇక్కడికి వెళదాం, అక్కడికి వెళదాం. బోలెడన్న ఆలోచన. ఏవి సఫలమైతేగా. వాక్యమేమో నీ మనోభీష్ట సఫలమవుతుంది, నీ కోరిక సిద్ధిస్తుంది, నీ ఆలోచనలు యావత్తు సఫలమవును గాక, అతడు చేయనుదంతయో. బోలెడన్ని వాక్యాలు ఉన్నాయి, మరి జరిగితే కదా. కారణం ఏంటంటే దైవ చిత్తానుసారమైన ఆలోచనలు కాకుండా పరిపరి విధాలుగా వెళుతున్నావు. నీ ఆలోచనలు ఎందుకు సఫలం కావట్లేదు? దేవుడు అంటారు, నీ మీద దృష్టి నిలిపి నీకు ఆలోచన, నీవు నడవలసిన త్రోవలో నేను నిన్ను, అనేకులు వాళ్ళ ఆలోచనలు సఫలం కాకుండా చేత ఆలోచనలను నెరవేరనందువలన. బైబిల్లో ఒకడున్నాడు, అహీతోఫేలు. చెప్పండి. పొట్టేలు కాదే,
అమ్మా, తోఫేలు పొట్టేలు కాదు. వాడి ఆలోచన అబ్షాలోము పాటించలేదని అప్పటి వరకు దావీదే కానీ అబ్షాలోమే కానీ ఒకడు దేవుని యొద్ద నుంచి తీసుకొచ్చిన ఆలోచన లాగా ఆ ఆలోచనలన్నీ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండేవాడు. ఒకానొక సందర్భంలో ఈ మెంట్లోడు అబ్షాలోము వాడు చక్రాయపాలెం బ్యాచాడు. వాడికి నచ్చలా, నేను పాటించను అన్నాడు. వీడికి ఇగో ఎక్కువ, వీడికి పొట్టేలు గడికి తిన్నగా వాడి ఆలోచన సఫలం కాలేదని ఊరిపెట్టుకు చచ్చాడు. లోకంలో అదే కదా. నేను అడిగితే కొని పెట్టలేదు, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయిని ఇచ్చి చేయలేదు, నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తే ఆ అబ్బాయితో నాకు పెళ్లి చేయలేదు, అందుకని అందుబాటులో ఉన్న చున్నీనా? ఎవరమ్మా అదే? ఆలోచన సఫలం కాలేదని. ఒరే బాబు, నీ ఆలోచనలు ఎంతమ్మా? అమ్మా నాన్న ఆలోచనలు వినేవా బాబా? ఒరే బాబు, అమ్మా నాన్న ఆలోచన వినండరా. మీకు ఏదో పెద్ద తెలిసిపోయినట్టు, నేను సాఫ్ట్వేరు, నాకు కోడింగ్ వచ్చు, ట్రంప్ని గెలిపించింది నేనే గణాలు ఎక్కెళ్ళా. ఒరి నీకు అన్నున్నా అమ్మా నాన్నకి అనుభవం ఉందిరా బాబా, వాళ్ళ మాట వినండిరా. మీ ఆలోచనలు వ్యర్థంరా. ఎండిపోయిన ఎముకల లోయలో ఉన్న ఎముకలు మాట్లాడుకుంటున్నాయి. మన ఆశలన్నీ మన ఆలోచనలన్నీ విఫలమైపోయాయి. మనము నాశనం అయిపోతివి. దైవ జనాంగమా, ఒకవేళ మీరు ఏవేవో ఆలోచిస్తూ ఉన్నారు, అవి సఫలం కాకపోయేసరికి అలసిపోతున్నారు కదా. ఒక్క మాట చెప్పనా? ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మని సహకారం తీసుకోబ్బా. నేను ఒక వర్తమానం రాస్తా ఉన్నాను, రాబోయే రోజుల్లో చెప్తాను. ఎలీయాజరు పెళ్లి సంబంధానికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాడు అమ్మా? 10 బెంజ్ కార్లా ఏం తీసుకెళ్ళాడు? 10. అందుకే అంటాడు, అబ్రహాము దేవుడైన యెహోవా నన్ను సరి అయిన మార్గంలో నన్ను ఒంటె దేనికి సాదృశ్యమో తెలుసా? పరిశుద్ధాత్మునికి. నా మాటలు అర్థమైతే హల్లెలూయానండి. తీండి 119వ కీర్తన, 119వ కీర్తన అందరు చెప్పండి. 1వ వాక్యానికి పైన ఏమనుంది? ఆలెఫ్ అంటే తండ్రి అయిన. ఆలెఫ్ అంటే తండ్రి అయిన. 9వ వాక్యానికి పైన ఏముంది? బేత్ అంటే కుమారుడైన. హెబ్రీ భాషలో ఆలెఫ్ అంటే తండ్రి అయిన, బేత్ అంటే కుమారుడైన. 17వ వాక్యానికి పైన గీమెల్. హెబ్రీ భాషలో గీమెల్ అంటే ఒంటె. ఆ గీమెల్ ఇంగ్లీష్లో ఏమంటారు? క్యామెల్. గీమెల్ అంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధ గ్రంథములో ఒంటె ఎక్కడ కనిపించినా అది పరిశుద్ధాత్మునికి సాదృశ్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీవు ఏ ఆలోచన ఆలోచిస్తూ ఉన్నా, ఏ కార్యానికి వెళుతున్నా, ఏ పని చేస్తున్నా పరిశుద్ధాత్ముని సహకారాన్ని తీసుకో. పరిశుద్ధాత్ముని సహకారాన్ని తీసుకో. ఖచ్చితంగా యేసు నామములో మీ ఆలోచనలు సఫలమగునుగాక. చాలామంది వాళ్ళ ఆలోచనలు సఫలము కాకుండా చేత మనోదుఃఖం, డిప్రెషన్, డిసప్పాయింట్మెంట్ ఆఫ్టర్ డిసప్పాయింట్మెంట్, పెర్ఫ్లాక్సిటీ ఆఫ్టర్ పెర్ఫ్లాక్సిటీ. ఖచ్చితంగా చెప్తున్నాను, ఏ ఆలోచనలు అయితే సఫలం కాకపోయేసరికి మీ మనస్సు నొచ్చుకుందో, యేసు నామములో ఈ రాత్రి నీళ్లు కుమ్మరించినట్లుగా మీ హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేసుకోండి. 1 by 1 ప్రభు కార్యాలు జరిగించును కాక. నెక్స్ట్ ఇంకో మాట, యోహాను సువార్త 4:6. యోహాను సువార్త 4:6. అక్కడ యాకోబు బావి ఉండెను గనక యేసు ప్రయాణము వలన
సాక్షాత్తు మన ప్రభువైన యేసు క్రీస్తు కూడా మానవ రూపంలో మానవ రూపాన్ని ధరించుకొని వచ్చారని చెప్పడంలో ఏ సందేహం లేదు. ప్రయాణ బడలిక వలన యేసు క్రీస్తు కూడా అలసిపోయారు. దేన్ని నేను వివరించను. యేసు క్రీస్తు అలసట ఏమిటో మీకు చెప్తాను. ప్రయాణం వలన అలసిపోయారు. యేసు క్రీస్తు యొక్క అలసట ఏమిటంటే, అలసటికి పర్యాయ పదం ఏంటంటే దప్పిక తీర్చబడడం, తృప్తి చెందడం. యేసు క్రీస్తు యొక్క అలసట ఏమిటంటే ఆత్మల భారం. మీరు ఆ కాన్సెప్ట్ ప్రారంభంలో చూస్తే, యేసు సమరయ మీదుగా వెళ్ళవలసి వచ్చెను. చదవండి, ఏముంది అక్కడ? ఆయన ఎందుకో అటు ట్రాఫిక్ జామ్ అయిందా, అటేపు ట్రాఫిక్ జామ్ అయిందా, ఇటు వెళ్ళటానికి వెళ్ళవలసి వచ్చెను. దీన్ని అంటారు ఆత్మలను గురించిన దాహం, అలసట. ప్రియులారా, ఇవాళ సేవకులు నిద్రాహారాలు లేకుండా రాత్రింబగళ్ళు కష్టపడుతూ ప్రయాసపడుతూ ఎన్ని నిందలు, దూషణలు, దుర్భాషలు, దోపిడీలు, దగాలు, హల్లెలూయా ఇన్ని జరుగుతున్నా ఎందుకు సేవకులు ఎక్కడ నిలబడకుండా సాగుతున్నారంటే కారణం ఏంటిదే? ఇంకా దాహం, అలసట. అలసట ఏమిట? అలసట ఏమిట? అలసట. ప్రజలు నశించిపోతున్నారే. నిజమైన దైవం ఎవరో గుర్తెరగక, లోకంలో పాపం ఉందని గుర్తెరగక, నేత్రాస, శరీరాస, జీవపు డంబాన్ని జయించలేక పాపంలోకి వెళ్ళిపోతున్నారే. నిత్య నరకానికి దగ్గరైపోతున్నారే. అగ్నిలో నుంచి లాగినట్లుగా కొందరినైనా బయటికి లాగాలని అలసట. ఆ రోజున యేసు క్రీస్తు చెప్తారు, ఎన్ని విధాలైన అలసటనా చెప్పచ్చు. అక్కడ వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, బతుకుడా భోజనం తీసుకొచ్చాం, బతుకుడా నేను తినేసాను, నాకు తృప్తిగా ఉంది. బతుకుడా ఏం మాట్లాడుతున్నారు? నా తండ్రి చిత్తం నెరవేర్చడమే నాకు ఆకలి, దప్పిక. ఎంత అలసటైనా దైవజనాంగమా, ప్రతి క్రైస్తవుడు క్రీస్తుని ఎరిగి ఉన్న, క్రీస్తుని కలిగి ఉన్న ప్రతి ఒక్కడు నశించిపోతున్న ప్రజలను చూసినప్పుడు ఆత్మలో పరితాపం చెందాలి, కన్నీరు విడవాలి, ఆత్మలో ప్రార్థించాలి. నేను మొన్న ఆదివారం రోజున పరిశుద్ధాత్మ పండుగ రోజు నేను చెప్పిన మాటలు ఇవాళ ఉదయం తమ్ముడు విశ్రాంతి క్రిస్టియన్ తను కూడా వస్తే 2 గంటలు ఇవే మాట్లాడుకున్నాం. ఏమనో తెలుసా? మొదటి శతాబ్దపు సేవలో, అపోస్తుల కార్యాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో, వీధుల్లో, సందుల్లో, గొంతుల్లో, ఎండ్ల మీద, ఇంటి కింద ఎటుబడితేప్పుడు జనం ఎందుకు వచ్చారంటే తెలుసా? ఆ రోజున వీధుల్లో నడుస్తూ ఉన్న సేవకులు అన్య భాషలు మాట్లాడుతూ ఆత్మల భారము కలిగి, ఈ ఆత్మల భారముతో వీధులు, సందులు, గొంతులు తిరిగారు కనుకనే పట్టణాలు, ఖండాలు రక్షించాడు దేవుడు. కానీ ఈ రోజుల్లో ఉన్న సేవకులు ఆత్మల భారాన్ని వదిలిపెట్టి ఆస్తుల భారం ఎక్కువైపోయింది. అందుకే క్రైస్తవ్యాన్ని అందరూ చులకనగా భావిస్తూ ఉన్నారు. ఇక చాలనుకుంటాను. అలసట గురించి చెప్పాను. ఎందుకు ఆత్మీయులు దైనందిన జీవితంలో అలసిపోయిన పరిస్థితులు ఎదురయ్యాయో చెప్పాను. మరలా ఇప్పుడు మూలవాక్యాన్ని చదువుదాం. 68వ కీర్తన 9వ వాక్యం. నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి, నీ స్వాస్థ్యము అలసి ఉండగా నీవు దానిని బలపరచితివి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ స్వాస్థ్యము అలసి ఉండగా నీవు దానిని బలపరచితివి. నా మాటలు అర్థమైన వాళ్ళందరూ బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఖచ్చితంగా అలసిపోయిన వాళ్ళని నా దేవుడు బలపరిచే దేవుడు. ప్రార్థన చేశాను, సమృద్ధిని గురించి చెప్తామా లేక బలపరచడానికి గురించి చెప్దామని. సమయం తక్కువగా ఉంది గనక, చాలా తక్కువగా ఉంది గనక బలపరచడాన్ని గురించే ఒక్క
4 మాటలు చెప్దామని ప్రభు ప్రేరేపించారు. అందరం చూద్దాం. యెషయా గ్రంథం 41. యెషయా గ్రంథం 41, 9, 10 కలిసున్న వాటిని జాగ్రత్తగా చదవండి. యెషయా గ్రంథం 41, 9, 10 అందరూ కలిసి చదవండి అబ్బా. అందరూ కలిసి నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నీకు తోడై ఉన్నాను. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడద్దు, నేను నిన్ను బలపరుస్తాను. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను. సిగ్గుపడి నీతో వాదించే వాళ్ళందరూ మాయమై నశించిపోతారు. వారిని నీవు కనుగొనలేకపోతావు. అబాసు పాలవుతారు. సరే, ఇక్కడ నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. నాకు బాగా నచ్చిన మాట, దిగులు పడకము. అందరు చెప్పండి ఆ మాట. దిగులు పడకము, నేను నిన్ను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని స్వాస్థ్యము, దేవుని పేరు పెట్టబడిన ప్రజలు అలసి ఉండగా నీవు వారిని బలపరచితివి. ప్రియులారా, we have great ambitions and even ability. మనకు గొప్ప గొప్ప కోరికలు, అభిలాష, ఆశయాలు ఉంటాయి. కానీ అవి నెరవేర్చబడాలి అంటే బలహీనత. చెప్తాను, ప్రభు చెప్తాడు, ఒకడు గోపురము కట్టగోరిన ఎడల, విడదీద్దాం, కట్ట చెప్పండి ఏంటది? ఎవడు కట్టప్పందే? ఎవడు రావాడు? ఒకడు గోపురము కట్ట ప్లస్ కోరిక, కట్టగోరిన ఎడల, కట్ట కోరిక, గుండెల్లో బలమైన సంకల్పం, ఒక పెద్ద గోపురం కట్టాలి, బలమైన కోరిక, సంకల్పం. ప్రభు అంటారు, చేతిలో ఎంత ఉంది? తగులుబడి ఎంత? కుదరదా? ఏం చేద్దాం? ఉంది, గుండెల్లో ఉంది, కానీ బలహీనత. దీన్ని అంటారు ఫినాన్షియల్ వీక్నెస్. ఒకానొక సందర్భంలో రాజు అంటారు, పిల్లలు పుట్టవచ్చిరి కానీ కనడానికి బలము లేదు. పిల్లలు పుట్టవచ్చిరి కానీ కనడానికి, అంటే జయించిన అనుభవాల్లో కావాలనుకుంటున్నాం, బలము లేక. మన ప్రభు ఎవరో తెలుసా? ఒక్కొక్క మాటగా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. మొదటి మాట, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. మొదటి మాట, యెషయా గ్రంథం 40,
యెషయా గ్రంథం 40:29-31 వరకు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుతారు, యవనస్తులు తప్పక త్రొట్టిల్లుతారు. అయితే యెహోవా కొరకు ఎదురు చూసేవాళ్ళు నూతన బలాన్ని పొందుతారు, పక్షిరాజు వలె పైకి ఎగుతారు, అలసిపోకుండా పరిగెడతారు, సొమ్మసిల్లిపోకుండా యేసుతోటివిగాను. ఇప్పుడు వద్దులే ఉండో, ఇంకొక 20 నిమిషాలు ఆగు. స్తోత్రం చెప్పు గట్టిగా. సొమ్మసిల్లిన వారికి, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. తలలు పైకెత్తాడు. అదిగో గురి, గమ్యము, టార్గెట్, టాస్క్ ఫిక్స్ అన్ని ఫిక్స్ అయింది. కానీ పడిపోతున్నాం. నీ టాస్క్ ఏమిటి? అది. నీ టార్గెట్ ఏమిటి? అది. నీ గురేమిటి? అది. నీ గమ్యం ఏమిటి? అది. నీ లక్ష్య సాధన ఏమిటి? అది. మంచిది. కానీ మధ్యలో ఎందుకు పడిపోతున్నాం? వెళ్ళి చారట్లేదు. బలహీనత. అనేక మంది ఆత్మీయులు ఆధ్యాత్మిక జీవితంలో పడిపోవడానికి, పతనమైపోవడానికి కారణం ఏమిటో తెలుసా? ఏవో బలహీనతలు మిమ్మల్ని వెనక్కి లాగుతున్నాయి, ఏవో బలహీనతలు మిమ్మల్ని కృంగదీస్తున్నాయి, ఏవో గాలి మాటలు, గాలి చేష్టలు మీరు మునిగిపోయేటట్లు చేస్తున్నాయి. చదవద్దు ఎవరు, వినండి. యూట్యూబ్లో ఉంటుంది, హోసన్నా మినిస్ట్రీస్ RJY, హోసన్నా మినిస్ట్రీస్ అఫీషియల్. ఈ రెండిట్లో సబ్జెక్ట్ ఉంటుంది, మీరు తర్వాత రాసుకోండి. వారు కోరిన రేవుకు ఆయన వారిని, మాట్లాడండి, వారు కోరిన రేవుకు ఆయన వారిని. బాగానే ఉంది. కానీ వీళ్ళు ఆకాశంకి ఎక్కుతున్నారట, అగాధంలో పడిపోతున్నారట, ముందుకు వీళ్ళకి తూలుతున్నారట. 3 అడుగులు ప్రగతి పదంలో పడితే 13 అడుగులు దరిద్ర దిశలోకి వెళ్తున్నారు. కారణం ఏంటో తెలుసా? ప్రభువు నడిపించే మార్గం ఒకటి ఉంది. నీవు కోరిన రేవుకే ప్రభు నడిపిస్తాడు, నేను కాదనట్లే. కాకపోతే ప్రభు ఏం చెప్తారో తెలుసా? నేను ఇలా తీసుకెళ్తా. కానీ మనమేమో ఇటే వెళ్ళాల. ఇటు సుడిగుండాలు ఉన్నాయి, ఇటు లోయలు ఉన్నాయి, ఇటు సుడిగుండాలు ఉన్నాయి, ఇటు మంచు కొండలు ఉన్నాయి. ఇటు వద్దు, మీరు కోరిన రేవుకి నేను నడిపిస్తాను, కానీ నేను ఎలా తీసుకెళ్తానంటే వీళ్ళు వినల. వాక్యంలో ఏమనుందో తెలుసా? యెహోవా సెలవివ్వగా, ఎవరు సెలవిచ్చింది? యెహోవా సెలవివ్వగా తుఫాను పుట్టెను. వాళ్ళు సముద్రంలో. పేతురుతో ప్రభు చెప్పారా లేదా? పేతురు, కుడి ఎడములకు చూడొద్దు, విశ్వాసానికి కర్త, నన్ను చూస్తూ ముందుకురా అన్నారు. పేతురు ఏం చేశాడు? దోణి దిగి యేసయ్యను చూస్తూనే వెళుతున్నారు. ఈలోగా ఈ టేపు నుంచి పుస్ అంది. ఏముంది చెప్పండి, గాలి శబ్దం ఎట్లుంటుంది? బాగానే ఉన్నాయి మీ దగ్గర కూడా. ఎప్పుడైతే ఎలా చూసి ఏమీ లేదు అని నిర్ధారించుకొని మళ్ళీ ఇటు తిరిగాడో మునిగిపోయాడు. అనేక మంది ఆత్మీయులు పడిపోవడానికి, మునిగిపోవడానికి, పత్రమైపోవడానికి, వెనక్కి జారిపోవడానికి కారణం గాలి చేష్టలు, గాలి మాటలు, గాలి వార్తలు. నిన్ను పిలిచింది ప్రభు కదా, విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించే యేసు వైపు కదా. నీలో సత్క్రియని ప్రారంభించిన వాడు ఆ దినము వరకు దానిని కాచి కాపాడి కొనసాగించి ముగింప చేయును గాక. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు
రెండో మాట సామెతల గ్రంథం 8:14. సామెతల గ్రంథం 8:14. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమిచ్చుటయు జ్ఞానాధారము నేనే, బలము పరాక్రమము నాదే. తన ప్రజలు అలసి ఉండగా బలమును పరాక్రమమును కలుగు చేసిన వాడు ఆయనేనట. దేవుని ప్రియులారా, తన స్వాస్థ్యం అలసి ఉండగా, హృదయాలు గాయపరచబడి ఉండగా, కృంగి ఉండగా దేవుడు వర్షముతో సమృద్ధిగా తడిపాడట, తెప్పరిలా చేశాడట. అదే సందర్భంలో అలసిపోయిన వాళ్ళని బలపరిచాడట. బబులోను దేశములో దేవుని పేరు పెట్టబడిన ప్రజలకి ప్రతి నిత్యము పోరాటాలు. వాళ్ళు చేస్తూ ఉన్న ఉద్యోగంలో పోరాటాలు, వాళ్ళు ఉంటున్న చోట పోరాటాలు, వాళ్ళు వ్యాపారాలు చేసే చోట పోరాటాలు. ఈ పోరాటాల మధ్యలో దేవుని ప్రజలు అలసిపోతున్నారు. ఎంత సంజాయిషి చెప్తున్నా, ఎంత నచ్చ చెప్తున్నా ఊరుకోవట్లేదు. చివరికి దేవుడే తన ప్రజల్ని బలపరిచి జ్ఞాన సమృద్ధిని ప్రసాదించినందువల్ల ఒక్క మాటలో చెప్పాలంటే ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికంటే ఆ రాజే చెప్తున్నాడు, అన్యజనుడైన ఆ రాజే చెప్తున్నాడు యోసేపుని గురించి, దానియేలుని గురించి. ఇట్లాంటి దేవుని ఆత్మ కలిగిన, దైవ జ్ఞానం కలిగిన వాడు మన ఐగుప్తులోను బబులోనులోను ఒక్కడు కూడా లేడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని ప్రియులారా, ఏ సందర్భంలో అయితే, ఏ పరిస్థితుల మధ్యలో మీరు పోరాటాలు ఎదుర్కొంటున్నారో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రాణం మీదకి వచ్చేసింది, ఉద్యోగం మీదకి వచ్చేసింది. ఓ ప్రక్కన శద్రక్, మేషక్, అబేద్నెగోలు, ఓ ప్రక్కన దానియేలు, ఆ శకునగాళ్ళు, కుశనగాళ్ళు, వాళ్ళందరితో పాటు నిన్ను కూడా లేపేస్తానన్నాడు రాజు. ప్రాణం మీదకి వచ్చేస్తున్నాయి, ఉద్యోగాల మీదకి వచ్చేస్తున్నాయి. దోపిడిగా దొంగలు, దుర్మార్గులు, దగాకోరు మనుషులు దండెత్తి వచ్చేస్తున్నారు, దారుణాలు చేస్తున్నారు, దగా పనులు చేస్తున్నారు. అట్లాంటి సందర్భంలో దేవుని ప్రజలు దేవుని మీద ఆధారపడినప్పుడు పదే బబులోను రాజు చెప్పిన మాట, వీళ్ళు ఆరాధిస్తూ ఉన్న దేవుడు మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, ఇట్లాంటి విపత్కరమైన పరిస్థితుల నుంచి నడిపించగలిగిన నిజ దైవం వీళ్ళ దేవుడే. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం పరిగెడుతూ ఉంది. యెషయా గ్రంథం 25. యెషయా గ్రంథం 25 3. యెషయా గ్రంథం 25:3. భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా, నీవు పేదలకు ఆశ్రయముగాను, దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి బలముగాను, ఇన్ ఇంగ్లీష్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద పూర్. పేదలు, దీనులు, వాళ్ళకి కలిగిన శ్రమలో, వాళ్ళకు కలిగిన పోరాటాల మధ్యలో నీవు వారికి బలముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను,
వెట్ట తగలకుండా నీడగాను. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి! మన దేవుడు ఎంత గొప్ప దేవుడు! ఆయనను ఆశ్రయించిన బిడలకు కలిగిన శ్రమల్లో, ఆయనను ఆశ్రయించిన ప్రజలకు కలిగిన గాలివానల మధ్యలో, ఆయనను ఆశ్రయించిన ప్రజలకు కలిగిన వెట్టలో, ఆయనను ఆశ్రయించిన ప్రతి గాలివానల్లో ఆయన వాళ్ళకి నీడగా, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడగా ఆయన ఉన్నాడట. నేను ఒకే మాట చెప్తున్నాను, మనకు కలిగిన శ్రమలలో ఆయన మనకు బలమును కలుగు చేస్తారట. ఆయనే మనకు బలముగా ఉంటాడట. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? ఆయనే మనకు బలముగా ఉంటాడట. తన ప్రజల్ని ఎప్పుడు బలహీనంగా లోకములో ఉన్న బలిష్ఠుల చేతికి అప్పగించే దేవుడు కాదు. తన ప్రజలు ఏ పరిస్థితుల మధ్యలో అలసిపోయి ఉన్నారో, ఏ పరిస్థితులైతే ప్రజలు తరుముతూ ఉన్నాయో, వాటన్నిటి మధ్యలో సమృద్ధిగా వర్షాన్ని కురిపించి ప్రాణాలు తెప్పరిల చేసి బలపరిచే గొప్ప దేవుడు. ప్రభు అంటారు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. శక్తి అంటే దేవుని శక్తిని పొందుకుంటారు. యెరూషలేములోను, యోదయ సమరయలోను, భూదిగంతములలోను మీరు నాకు సాక్షులై ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు తన స్వాస్థ్యాన్ని దేవుడు బలపరుస్తాడు? అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వాక్యం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వాక్యం. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. మొదట యెరూషలేములోను, తర్వాత యోదయ సమరయ. చాలు, తలల పైకి ఎత్తండి. యెరూషలేము అంటే సంఘములో సాక్ష్యము కలిగి ఉండాలి. యెరూషలేము అంటే సంఘం. యోదయ అంటే స్వజనులు. సమరయ అంటే అన్యజనులు. అలాగే బూదిగంతాలంటే ఎక్కడికి వెళ్ళిన పౌలు అంటారు కదా, ప్రతి స్థలమందు ప్రతి సమయమందు ఆయన క్రీస్తు యేసును గూర్చిన సువాసన వలన మమ్మల్ని విజయోత్సవాలతో ఊరేగించుచున్న దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా గమనించండి, పరిశుద్ధాత్మ శక్తి బలము చేత ఎందుకు నింపుతారంటే నీవు సంఘములో సాక్షివై ఉండాలి. అలాగే యోదయ అంటే స్వజనుల మధ్యలో, సమరయ అంటే అన్యజనుల మధ్యలో మనం సాక్షులమై ఉండాలి. మన పితరులు హెబ్రీ పత్రిక 11లో సాక్ష్యమును బట్టి విశ్వాసమును బట్టి క్రైస్తవునికి మంచి సాక్ష్యం ఉండాలి. అననీయాని గురించి వ్రాయబడిన మాట, యూదులందరి వలన మంచి సాక్ష్యము పొందినవాడై జీవించారట. దైవజనాంగమా, ప్రభు రాకడ సమీపిస్తూ ఉన్న అంత్య గడియల్లో, క్షణాల్లో ఉన్నాం. అంచేత ప్రభు మనకిచ్చిన రక్షణని భయముతో వణకుతో కొనసాగించుకుంటూ, పరిశుద్ధతని సంపూర్తి చేసుకుంటూ ప్రభు రాకడకు సిద్ధపడదుముగాక. ఆమేన్. ప్రభు ఈ మాటలన్నీ మీ వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. అందరు లేచి నిలవబడండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ పట్టణాన్ని ప్రేమించి ఈ 2 దినాల సభలు ఏర్పాటు చేసి దాన్ని కృప చూపించారు. ప్రారంభంలో ప్రతికూలంగా చేసిన ప్రార్థనలు ఆలకించి వాతావరణాన్ని మీరు అనుకూలపరిచారు. ప్రజల్ని పాద సన్నిధికి తీసుకొని వచ్చారు. నీ బిడ్డల్ని ప్రభువా మీరు ఆశీర్వదించాలని ఉద్దేశించినటువంటి వాడివై నీ దాసుని ముఖాంతరములో నుంచి ప్రతి ఒక్కరూ గ్రహించున్నట్లుగా, బలపరచబడినట్లుగా, బలహీనతలో నుంచి విడుదల పొందినట్లుగా మాట్లాడిన మాటల కొరకై నీకు స్తోత్రములు నాయన. నీ స్వాస్థ్యమైన మా మీద వర్షం సమృద్ధిగా కుమ్మరిస్తానని సెలవిచ్చిన దేవుడు కారణం కూడా చెప్పావు ప్రభా. అలసి ఉండగా దానిని బలపరిచేదానికి అని
మేము అలసిపోవటానికి కారణం మా ప్రయాస. ఆ ప్రయాస చేత అలసిపోయినప్పుడు శత్రు హతం చేశాడు. నాయన అలసినటువంటి సమయంలోనే యాకోబు ఏశావు జ్యేష్ఠత్వాన్ని పొందుకునేదానికి నాయన ఆహారాన్ని పెట్టాడు. అలసిన సమయంలో మమ్మల్ని ఎంతో నష్టపరిచున్నారు ప్రభువా. నిశ్చయముగా మేము పొందిన నష్టాన్ని మరలా తిరిగి మాకు అనుగ్రహించబోతున్నందుల కొరకై నీకు స్తోత్రములు నాయన. మూలుగుల చేత అలసిపోయి ఉన్నారు. రోగం ఒక పక్క, శ్రమలు మరొక ప్రక్క, మనోవ్యాధి మరొక ప్రక్క. అనుభవించలేకపోతున్నాం, మరొకరితో పంచుకోలేకపోతా ఉన్నాం. సంవత్సరాల తరబడి అట్టి శ్రమల్ని నాయన తండ్రి మోస్తూనే ఉన్నాం. ఈ రాత్రి మూలుగుల ద్వారా అలసిన వారికి ఓ గొప్ప విడుదల దయచేయబోతున్నందుల కొరకు నీకు స్తోత్రములు. ఓ గొప్ప విడుదల దయచేయబోతున్నందుకు స్తోత్రం. పిల్లల చేత అలసిపోతూ ఉన్నారు నాయన. మీరిచ్చిన బహుమానాలే, బాల్యములో ఉన్నప్పుడు గుండెల మీద ఎత్తుకొని ఆడించినటువంటి పిల్లలే ఎదిగినప్పుడు తల్లిదండ్రుల మాటకి లోబడకుండా లోకాశలకి లోబడి ఇష్టానుసారముగా జీవితాన్ని నాశనం చేసుకుంటే చెప్పిన మాటలు బిడ్డలు వినట్లేదని ఎంతో మంది తల్లిదండ్రుల బిడ్డల గురించి నాయన అలసిపోతూ ఉన్నారయ్యా. ఈ రాత్రి ఏ తల్లిదండ్రుల బిడ్డల గురించి అలసిపోతూ ఉన్నారో, ఆ బిడ్డలు పాపము చేత జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారో, వారిని పాపపు బంధకాలలో నుంచి విడుదల కలుగు చేయండి. నీ చేతిలో భద్రపరచండి ప్రభువా. నీ చేతిలో వాడబడే పాత్రలుగా మార్చమని వేడుకుంటూ అయ్యా. విస్తారమైన యోచనల చేత మేము అలసిపోతున్నాం. మా మీద దృష్టి నిలపగలిగిన దేవుడివి, ఆలోచన చెప్పగలిగిన దేవుడివి, నడిపించగలిగిన దేవుడివి. మీ ఆలోచన కొరకు మేము కనిపెట్టగానే మా సొంత ఆలోచనల కొరకు మేము నాయన ఎన్నో ఆలోచనలు చేస్తూ ఆలోచనలు సఫలం కాక విఫలమై ప్రాణం తీసుకునేటువంటి పరిస్థితుల మధ్యలోకి ఎంతో మంది వెళుతూ ఉన్నారు. ఇక మీదట ఏ ఒక్కరు కూడా నాయన తండ్రి అటువంటి ఆలోచనల చేత అలసిపోకుండా నీ పాదాల చెంత మోకరించి నీ ఆలోచన కొరకు కనిపెట్టి నీ ఆలోచన చేత నడిపించబడి నీ ఆలోచన చేత కలిగే ఆశీర్వాదాలు అనుభవించినట్లుగా సహాయమును దయచేయమని మరి ముఖ్యముగా ప్రభా, ప్రయాణ బడలిక చేత నువ్వు అలసి ఉన్నావు. దాని యొక్క అర్థం నీ దాసుడు తేటగా తెలియపరుచున్నాడు. ఆత్మల భారం కలిగి ప్రభువా, విశ్వాసులైనటువంటి వారు కూడా వారు పొందిన రక్షణ అనేకులకి తెలియపరచాలి. సేవకులైనటువంటి వారు పిలువబడినటువంటి పిలుపుకి తగినట్లుగా ఆత్మల్ని రక్షిస్తూ నీ రాజ్యానికి ఒక గుంపుని జనాంగాన్ని సిద్ధపరుస్తున్న సమయంలో పోరాటాలు, శ్రమలు, నిందలు, బాధలు, అవమానాలలో అలసిపోతూ ఉండగా మీరే బలపరచమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నీవు వర్షం కురిపించడానికి కారణం మమ్మల్ని బలపరిచేదానికి, శక్తిహీనులకి బలాభివృద్ధిని కలుగు చేస్తానని సెలవిచ్చిన దేవుడివై, మాకు బలం లేకపోతే కట్టాలనే కోరికుంది, కట్టలేకపోతున్నాం. గురుంది, గమ్యానికి చేరలేకపోతా ఉన్నాం. కారణం బలహీనత. ఎంచుకున్న లక్ష్యాల వైపు చేరలేనటువంటి పరిస్థితి. ప్రతి బలహీనత ఈ రాత్రి నీ నామములో తొలగిపోవును గాక. శక్తిహీనులకి బలాభివృద్ధిని కలుగు చేయగలిగిన దేవుడు ప్రభువా, శరీరాన్ని బలపరచండి, మానసికంగా బలపరచండి, ఆత్మీయంగా బలపరచండి. ఇక మీదట ఏ ఒక్కరూ దౌర్బల్యం కలిగి జీవించకూడదయ్యా. నీ ద్వారా బలపరచబడిన వారై ముందుకి కొనసాగుటకు సహాయమును దయచేయమని వేడుకు. మా జీవితాలలో పోరాటాలు, సేవ ప్రాంతాలలో పోరాటాలు, వ్యాపారం ఉద్యోగం చేసేటువంటి చోట పోరాటాలు, ఈ పోరాటాలలో శత్రువుతో పోరాడి మేము జయం పొందాలి అంటే నీ బల పరాక్రమములు మాకు అవసరము నాయన. అట్టి బలాన్ని మాకు ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. మరి ముఖ్యముగా మీరు మమ్మల్ని బలపరిచేటువంటి ఉద్దేశం యెరూషలేములో సంఘములో యోదయ స్వజనుల మధ్యలో సమరయ అన్యుల ప్రాంతములో భూదిగంతముల వరకు నీ మరణ పునరుత్థానానికి సాక్షులమై
అనేకుల్ని నీకు శిష్యులుగా చేసేదాని కొరకే ఈ కడవరి దినాలలో, కడవరి వర్షం, ఆశ కలిగిన ప్రతి ఒక్కరి మీద కృపరించండి అయ్యా. నీ పరిశుద్ధాత్మ శక్తితో బలపరచండి ప్రభువా, బలపరచండి. ఆత్మవర్షాన్ని కృపరించండి, కృపరించండి ప్రభువా, కృపరించండి. ఇప్పుడే ఆత్మశక్తితో నింపమని వేడుకుంటున్నాను. నీ శక్తి ద్వారా నీకు సాక్షులమై అనేకులు నీ వైపు త్రిప్పే సాధనాలుగా వాడుకొనండి. ఇంతవరకు నీ దాసుడు నాయన నిలవబడి నీ మాటలు బోధించి స్తుతి కీర్తనలతో నేను ఆరాధించి ఉంటుండగా, ఇదిగో రాత్రనక పగలనక సుదూర ప్రాంతాలు ప్రయాణాలు, ఈ వేసవి తీవ్రత, శరీరం బలహీనపరచబడుతూ ఉంటుండగా నీ కృప ద్వారా బలపరచండి ప్రభువా. పరిపూర్ణమైన ఆరోగ్యముతో నింపండి నాయన. ఇంకను నీ మహిమ కొరకు ఓ గుంపు జనాంగాన్ని భూదిగంతముల వరకు సాక్షిగా అనేకులు నీ రాకడికి సిద్ధపరచున్నట్లుగా బలపరిచి వాడుకొని రేపటి దినాన జరగబోయే ముగింపు సభ కొరకు నాయన మంచి వాతావరణం ఇవ్వండి. వచ్చిన ప్రతి ఒక్కరూ అనేకుల్ని తీసుకొని వచ్చినట్లుగా, ఒకరికి 10 మంది తోడైనట్లుగా వీరికి మీరు తోడయుండి వారిని ఆకర్షించి తీసుకురమ్మని వేడుకుంటూ ఉన్నాము నాయన. మరింత మహిమకరంగా ముగింపు దినాన్ని మార్చమని ఈ వాక్య ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరూ, ఇక్కడ చేరిన వారు, లైవ్లో వీక్షిస్తున్నటువంటి వారు, దేవుడు మా అలసటిని తొలగించాడు, మమ్మల్ని బలపరిచాడు అని సాక్ష్యము చెప్పగలిగినట్లు వెంటనే సూచక క్రియల చేత, అద్భుతముల చేత వాక్యము స్థిరపడినట్లు నీ కార్యాలు జరిగించమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి కూడి వచ్చిన వారికి సకల పరిశుద్ధులకి సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.